ఆంధ్రప్రదేశ్లో చికెన్ దుకాణాల నిర్వహణ విక్రయాలపై రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ కీలక నిర్ణయాలు తీసుకుంది. అక్రమ వ్యాపారాలు, నాణ్యత లేని మాంసం విక్రయాలు పెరుగుతున్న నేపథ్యంలో సంస్థ కొత్త లైసెన్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా మాంసం రంగంలో పారదర్శకత, నాణ్యత, నైతికతకు చూపుతాయని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రజా ఆరోగ్య పరిరక్షణతో పాటు వ్యాపారానికి శాస్త్రీయ పునాది వేయాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా స్పష్టం చేస్తున్నారు. కొత్త లైసెన్సింగ్ విధానం తప్పనిసరి కాగా ఇకపై ప్రతి చికెన్ షాపుకు ప్రత్యేక లైసెన్స్ తప్పనిసరి కానుంది. ఈ లైసెన్స్ ద్వారా పౌల్ట్రీ ఫారాల నుంచి పరిశీలన ప్రారంభం కానుంది. దుకాణాల యజమానులు ఎవరికి విక్రయిస్తున్నారు అనే వివరాలు డిజిటల్ గా నమోదు చేయబడనున్నాయి. దీనినే ఫామ్ టు షాప్ ట్రాకింగ్ సిస్టమ్ అంటూ చెబుతున్నారు. ఈ మేరకు విజయవాడలోని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశానికి సంస్థ చైర్మన్ చంద్రదండు ప్రకాష్ నాయుడు అధ్యక్షత వహించారు. భేటీలో గతంలో జరిగిన మాంసం మాఫియా అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నిర్ణయించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో మాంసం వ్యాపారాన్ని క్రమబద్ధీకరించడంపై దృష్టి సారించింది. మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి అక్రమ చికెన్ షాపులపై ఆకస్మిక దాడులు చేయాలని కూడా ఆదేశించారు. సరైన అనుమతులు లేని షాపులను తక్షణమే మూసివేయాలని, నాణ్యత ప్రమాణాలు పాటించే దుకాణాలకే అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు. మరోవైపు హోటళ్ల యజమానులు, రెస్టారెంట్ల నిర్వాహకులు ఇకపై గుర్తింపు పొందిన చికెన్ షాపుల నుంచే మాంసం కొనుగోలు చేయాలని వెల్లడించారు. స్టైరాయిడ్లు లేదా హార్మోన్లు వాడిన కోళ్లు విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే ఘటనలపై పబ్లిక్ హెల్త్ అఫెన్స్ పేరుతో చర్యలు తీసుకోనున్నారు. అలానే చికెన్ షాపుల్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను చేపలకు ఆహారంగా వాడుతున్న మాఫియాను అరికట్టాలని ఆదేశించారు. ఈ వ్యర్థాలను ప్రత్యేక బయోహాజర్డ్ కంటైనర్లు సేకరించి పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా పారవేయడానికి పశు సంవర్ధక శాఖ కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తుంది. ఇకపై కేరళ, తమిళనాడు, థాయిలాండ్ వంటి ప్రాంతాలకు గోవుల అక్రమ తరలింపుపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ దిశగా ఇంటర్ స్టేట్ చెక్ పోస్టుల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ యూనిట్లు ఏర్పాటు కానున్నాయి.